మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కార్యాలయంలో పెద్ద సంఖ్యలో దస్త్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలు, ఫీజుల చెల్లింపులను చెక్ చేస్తున్నారు. తనిఖీల్లో లెక్కల్లో లేని 25,25,000 నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్కడ సిబ్బందిని కడప ఏసీబీ డీఎస్పీ సిఐల బృందం విచారిస్తోంది. లావాదేవీలకు సంబంధించిన దస్త్రాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజుల వసూళ్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. రెండో రోజు సోదాలు కొనసాగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ తనిఖీల్లో ఇంకా ఎలాంటి అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి ఉమాశంకర్ మరింత సమాచారం అందిస్తారు. ఉమాశంకర్, 1,25,000 లెక్కల్లో లేనటువంటి డబ్బుని అక్కడ ఏసీబీ అధికారులు గుర్తించారు. దానికి ఏమన్నా క్లారిటీ ఇస్తున్నారా? అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ? రాజేష్, నిన్న 5 గంటల నుంచి కూడా మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అయితే సరిగ్గా వారం క్రితం మనం చూసాం తిరుపతిలో కూడా ఈ రకమైనటువంటి ఆల్ ఆఫ్ సడన్ విజిట్స్ అనేది ఏసీబీ అధికారులు చేశారు. ప్రస్తుతం కడప సంబంధించినటువంటి డిఎస్పీ సీతారామరావు ఆధ్వర్యంలోని 15 మంది ఏసీబీ బృందం నిన్న రాత్రి నుంచి కూడా సోదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఏదైతే ఆ కార్యాలయంలో ఉన్నటువంటి అటు ఎస్ఆర్ఓతో పాటు మిగతా రైటర్స్ని, అదే రకంగానే అనాథరైజ్డ్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా గుర్తించారు. సో వాళ్ళని ప్రస్తుతం కార్యాలయం లోపలే ఉంచి విచారిస్తున్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, అంటే స్టాంప్ డ్యూటీ విక్రయించినటువంటి నేపథ్యంలోనే అటు దానిపైనే ప్రధానంగా ఎక్కడి నుంచి ఈ డబ్బు వచ్చిందనేటువంటి విషయాలపైన ఆరా తీస్తున్నారు. అనాథరైజ్డ్గా 1,25,000 రూపాయలు ఐడెంటిఫై చేశారు. ప్రస్తుతం దీనిపైనే ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరు ఇచ్చారు, అసలు ఎందుకు ఈ కార్యాలయంలో ఇంత డబ్బు ఉందనేటువంటి విషయాలపైన ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే ఇంకా ఇవాళ ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ నిన్న జరిగినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంత డబ్బు ఇచ్చారు అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈసీలకు సంబంధించి కావచ్చు, నకళ్ళకి సంబంధించి ఎవరైనా అనాథరైజ్డ్గా డబ్బులు ఇచ్చి అక్కడ పొందే అవకాశం ఉందా అనేటువంటి విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన ఇటీవల అనేక ఆరోపణలు రావడము, ముఖ్యంగా లంచాలు లేదే అక్కడ ఏ పని జరగదనేటువంటి ప్రజల నుంచి ఆరోపణలు రావడంతోనే ఈ రకమైనటువంటి ఆల్ ఆఫ్ సడన్ విజిట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఏసీబీ సోదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయంటే ఏ మేర అక్కడ అవినీతి చోటు చేసుకుందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ముఖ్యంగా అటు 15 మంది అధికారుల బృందం ఇప్పటికే అక్కడ సోదాలు నిర్వహిస్తుంది కాబట్టి ఇంకా ఎంత మేర డబ్బులు బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎంత మేర డబ్బులు ఇచ్చారనే దానిపైన కూడా మరి కొంతసేపట్లోనే పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏసీబీ అధికారులు మాత్రం ముఖ్యంగా ఇవాళ పూర్తిగా కూడా రిజిస్ట్రేషన్లు ఆపివేసి సోదాలు చేసినటువంటి నేపథ్యంలోనే ఎటువంటి విషయాలు బయటకు వస్తాయనే విషయాలపైన కూడా కొంత సందిగ్ధత కంటిన్యూ అవుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.